ఆమె యొక్క కుమారుడి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని. నాకు ఈ మాట చదవగానే ఒక ఆలోచన వచ్చింది. పేరు ఎప్పుడు పెట్టారు? పుట్టక ముందే పేరు పెట్టారు. ఏమని ఆలోచించి పేరు పెట్టారు? ఇంకోసారి ఏమన్నా మాట అర్థమైంది. ఇప్పుడు సపోజ్ నేను గర్భవతిగా ఉన్నాను, అబ్బాయి పుడతాడు అమ్మాయి పుడతాడు నాకు తెలియదు. నేనేం చేస్తాను? అబ్బాయి పుడితే ఈ పేరు పెట్టాలి, అమ్మాయి పుడితే ఈ పేరు పెట్టాలి అని ముందే ఆలోచించుకుంటా. అబ్బాయి పుడితే ఆ పేరు పెట్టేస్తా, అమ్మాయి పుడితే ఈ పేరు పెట్టేస్తా. అంతేనా మనం ఆలోచించుకునేది? కానీ యేసుక్రీస్తు ప్రభువుకి పేరు ఎలా పెట్టబడిందో చూడండి ఒకసారి చదువు మళ్ళీ. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును.